మద్దతుగా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మిక సోదరులకు మద్దతుగా ఈ ఫ్యాక్టరీని తెరిపించాలనేటువంటి ఒక పట్టుదలతో కూర్చొని నిరాహార దీక్ష ఎవరైతే చేస్తున్నారో ఈ కార్మికులు వారికి మద్దతుగా టీఎన్టీసీ తెలుగుదేశం పార్టీ యూనియన్ సంబంధించినటువంటి నేత ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు కార్మిక నాయకులు కానీ కార్మికులు కానీ ఈ కంపెనీ తెరిపించాలనే ఉద్దేశంతో 9 రోజులుగా నిరాహార దీక్ష తీస్తున్నారు. ఈ యొక్క చాలా బాధాకరమైన, ఎందుకంటే గత 40 సంవత్సరాల క్రితం నుంచి మాకు ఈ కంపెనీ గురించి తెలుసు. రాయలసీమ పేపర్ మిల్లో మేము కూడా పనిచేసినాం. ఆనాడు ఈనాటికి కూడా అక్కడ ఫ్యాక్టరీ ఇక్కడ ఫ్యాక్టరీ కూడా ఈరోజు మూత దశకు వచ్చి చాలా బాధాకరమైంది. ఈ ఫ్యాక్టరీకి ఈ చుట్టుపక్కల పల్లెలో ప్రతి ఒక్క బీద సాద అందరూ ఈ ఫ్యాక్టరీ మీద బతికి జీవించే వేలాది మంది బతికే వాళ్ళు. ఇక్కడ చూస్తే ఒక పండగ లాంటి వాతావరణం కనిపించింది ఎప్పుడు చూసినా కానీ. ఈ డోన్ ప్రాంతంలో ఎక్కడ లేదు. ఎక్కడయ్యా ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉందంటే పాండ్యన్ సిమెంట్స్ ఫ్యాక్టరీలో సంబంధించి ఈ ప్రాంత వాసులందరూ బాగున్నారు, పనులు దొరుకుతున్నాయన్నారు. కానీ ఈరోజు చూస్తే ఇంత పెద్ద ఫ్యాక్టరీలో చెప్పుకోవడానికి సిగ్గుచేటు ఒక్క పర్మనెంట్ కార్మికుడు లేకుండా ఇంత దుర్మార్గంగా ఈరోజు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు చేసింటే చాలా సిగ్గుచేటని చెప్తున్నాను. ఆయన మళ్ళా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినాడు. మరి ఆయనకి సిగ్గనిపించలేదు అంటున్నాను నేను. ఎంత పెద్ద ఫ్యాక్టరీలో కార్మిక చట్టాలు తెలుసు, పర్మనెంట్ వర్కర్ లేకుండా కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చి పూర్తిగా ప్రోత్సహించి కాంట్రాక్ట్గా ఈ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ముడి సరుకులంతా దొడ్డిదారిన మొత్తం బయటికి అమ్ముకొని ఈ రోజు కార్మిక వ్యవస్థలంతా తీసుకొచ్చి టెంట్లో కూర్చోబెట్టి సిగ్గనిపించలేదని అనుకుంటున్నా. ఒక మనిషి వస్తే 6 మూల జానడు స్థలం చాలు కూర్చోడానికి. ఏమి ఎంట కట్టుకొని సస్తావా? ఇంతమంది వేలాది మంది కార్మికులుగా కొట్టగొట్టినావే, సిగ్గనిపించలేదా? నిన్నటి వరకు నీ అధీనంలో పెట్టుకొని ఫ్యాక్టరీ రన్ చేసి నీ తెచ్చుకున్నటువంటి నీ అనువైనటువంటి బినామీ పేరు తెచ్చినాక ఓనర్తో పేరుతో నడిపి ఈ రోజు ప్రభుత్వం పోతానే ప్రభుత్వం పైన బురద చల్లడానికి ఫ్యాక్టరీ మూసేసినామంటే నీకంటే నీచమైన మనస్తత్వం ఎవరికన్నా వద్దని అడుగుతున్నాం. ఎవ్వరికి లేదు. బొగ్గన రాజేంద్ర అంటే పాపం ఎక్కడ ఎక్కండి కంటికి కనిపించిన ఫ్రాక్ సిస్టమ్ మాదిరిగా ఈ కార్మికుల పైన పన్నాడు. ప్రతి ఒక్క కార్మికుని ఈరోజు ఏ కార్మికుడు ఉన్న 14 మంది పైన కేసులు పెట్టినావు. ఒక్కరు సక్రమైన పద్ధతి లేరు. ఎప్పుడు రాజీనామా చేస్తావా, ఎప్పుడు వెళ్ళిపోతావా? మాకు అడ్డమైన పర్మనెంట్ వర్కర్ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన కాంట్రాక్టరు నోరెత్తలేడు, దీనికి అడ్డు ఆపండదని చెప్పేసి అంత దుర్మార్గమైనతో వారిని కూడా పనిలోకి తీసుకుంటే ఇబ్బంది పెట్టినావు. అలాగే నీ ఫ్యాక్టరీలు చేసే పనిచేసే కార్మికుడు నీ యొక్క జెండా బట్ట వేసుకొని టవాల్ వేసుకొని లోపలికి వస్తే కాంట్రాక్టర్ కూడా పని. అయ్యా, చరిత్రను ఎక్కడ చూడలేదు. నీ అంత నీచమైన బతుకు బలహీనత ఎక్కడ చూడలేదు. ఫస్ట్ మేమే వింటున్నాం. నా 40 ఏళ్ళ చరిత్రలో ఎన్నో ఫ్యాక్టరీలు చూసినాం. ఎక్కడ కూడా పార్టీ ఉండొచ్చు కనిపించి అంత దారుణమైన పిచ్చితో ఆ ఫ్యాక్టరీలోకి పోవాలంటే కూడా కాంట్రాక్టర్లు ఆ టవాల్ వేసుకొని పోతేనే డ్యూటీ లేదని బదిలిపోయినా. నీ దగ్గర పెత్తనం అని పోలేదో, పెత్తందాల పెత్తనం ఉందనకి ఇంతకంటే నిదర్శనం అంటున్నాం. ఒక్కటే చెప్తున్నాం, సోదరులారా, భయపడద్దు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అనువనువన రాయలసీమలో చాలా వెనుకబడింది. ఎక్కడెక్కడైనా ఫ్యాక్టరీలు తెరిపించాలని చూస్తున్నారు. ఈయన దుర్మార్గంతో తన బినామీ ఉన్నట్టు ఓనర్తో పని చేపించి ఉండొచ్చు. కానీ మన కోట్ల గారు ఖచ్చితంగా మీరందరూ గెలిపించుకున్నారు. ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి. ఇక్కడ మీకు యువ నాయకుడు రమణ గారు కూడా మీకు అండదండలు ఉంటాయి. ఖచ్చితంగా ఎలాంటి భయపడలేరు. బీజేపీ నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు. మా వంతు కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఈ దుర్మార్గం ఆలోచన మానుకొని ఇప్పటికైనా బుగ్గన రాజును తప్పుకొని మేనేజ్మెంట్ కంపెనీ తెరిపించుకొని మాకు చెడ్డ పేరు తెగకని ఆయన కూడా తెలుసుకొని చెప్తే మంచిది. ఈ ప్రాంతం సంతోషిస్తారు. లేదంటే ఆయనకి ఇంకొకసారి కూడా పుట్టగతులు ఉండవు. అది నువ్వు గుర్తుపెట్టుకొని చెప్తున్నాం. ఈరోజు దయచేసి కార్మికులు వెంటనే పనులకు తీసుకోండి, ఫ్యాక్టరీ తెరిపించడానికి సహకరించండి. అప్పుడు మీకు మంచి పేరు వస్తుందని తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఏ ఫ్యాక్టరీ మూతపడిన ఫ్యాక్టరీ కూడా తెరిపించే చరిత్ర ఉంది. ఖచ్చితంగా సహకరిస్తారు. కోట్ల అండదాలతో తిరిగి ఈ కంపెనీలోకి పాత వైపు వస్తా అని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశాన్ని మీకు ధన్యవాదాలు. మా అండదండలు ఎప్పుడు పిలిచినా ఉంటాం తెలియజేస్తూ మరొకసారి చాలా తీసుకుంటున్నాం.